హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చూస్తేనే తెలుస్తుంది కదా, ఇవాళ మంది చేపల పులుసు. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. టమాటాలు, కొత్తిమీర, ఉల్లిబొందు, పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు మీరు పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. ముందే నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకోవాలి. పసుపు, కారం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం మీరు చూసి వేసుకోండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ. మేము 3 స్పూన్లు కారం వేసుకున్నాం. కల్లుప్పు, ఉప్పు తగినంత, నూనె. మన 2 చేపలు కాబట్టి నూనె 150 గ్రాములు తీసుకున్నామండి. ముక్క అప్పుడే బాగా ఉడికిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు జాగ్రత్త అండి, ముళ్ళులు గుచ్చుకుంటే. చేపలు ఎప్పుడు వెడల్పు దాంట్లో చేసుకోవాలి. చూసారుగా మా డేక్ష, చేపలకి మేము ఇదే వాడతాం. కలుపుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర ముందే కడిగి, ఉల్లిబొందు వేసుకోవడం వల్ల చేపల కూరకి అదొక రుచి వచ్చిద్దండి, బాగుండిద్ది, సూపర్ ఉంటుంది. కరివేపాకు, చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు నూనె ఎక్కువ వేసుకోవడం వల్ల ముక్క నీసు వాసన అనేది ఉండదు. అన్నీ వేసాం కదా, మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. చేప మునిగేదాకా మనం వాటర్ పోసుకోవాలి. చూసుకొని మళ్ళీ పులుపు తగ్గిపోద్ది. ఇంకా స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా ఉడకనియాలి. ఒకసారి చూసుకుందాం. మంచిగా ఉడుకుతుంది కదా, ఒకసారి తిప్పుకుందాం అండి. చేపల కూరకి ఎప్పుడు మనం గంటి పెట్టకూడదు. డేక్షాన్ని ఇలా తిప్పుకోవాలి, జాగ్రత్త. కొత్త వాళ్ళు అయితే పెద్దలు అంటారు కదా, చికెన్ కూర ఉడికి చెడిద్ది, అదే చేపలు ఉడక చెడతాయని. మనం అలా చెడగొట్టుకోవద్దు, బాగా ఉడకబెట్టుకుందాం. ముక్క బాగా ఉడికింది కదా, కావాలి పులుసు ఇలా దింపేసుకోవచ్చు పులుసుగా. లేదు ఎగురుగా కావాలి అంటే ఇంకొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇలా బాగుంటుంది పులుసుగా అయితే. ఓకే అండి, మాకైతే పులుసు కావాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎమీ చేపల పులుసుతో ఇంకా తినేద్దామా. వేడి కూర, వేడి అన్నం. చూసారుగా ఎలా పొగలు వస్తున్నాయా. ముక్క బాగా ఉడికిందండి. సూపర్ ఉందండి. ఎమీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.